ఇక్కడ ఒక స్లైడ్ వస్తుంది చూడండి. 2019 to 2024 ఏమైనా సర్వేస్ జరిగినాయా ఏపీలో అని చెప్పి నేను అడిగాను. అడిగిన తర్వాత ఎర్రర్స్ అండ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ రీసర్వే వర్క్, అంటే జగన్ 1.0 సర్వే చేసింది డిస్క్రిపెన్సీస్ వర్క్ చాలా ఎర్రర్స్తో నిండుంది. ఇది అఫీషియల్గా మనం చూసుకుంటే ద న్యూస్ ఇండియా, చాట్ జీపీటీ, గూగుల్లో అన్ని చోట్ల ఎతికినా ఇదే ఉంటుంది. అండ్ ఈ వార్త నేను విన్నాను, చాలామంది చెప్పడం కూడా విన్నాను. ఎకరం భూమిని తీసుకెళ్ళి 10 సెంట్ల భూమి కింద కూడా పడేసింది. అది ఏం సర్వే, దిక్కుమాలిన సర్వే, ఎవరికి అర్థం కాల. మా భూమిని మా దగ్గర నుంచి లాక్కునే బోర్డు సర్వేలు ఎవరికి కావాలి? దాని తర్వాత గ్రీవియన్సెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ డిలేస్, ఇది కూడా మీకుంది. టెక్నికల్ అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్ మనం చూసుకుంటే ఇంకో స్లైడ్. రీసర్వే 2.0 ఎయిమ్స్ టు ఎండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్వే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నింటినీ సరిచేయడానికి జరిగే దీనికి క్రెడిట్ చోరీ అంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కష్టాలను తీర్చడానికి జరుగుతున్న సర్వే అయ్యా, మీరు పెట్టిన పెంటకి జరుగుతున్న సర్వే ఇది. దీనికి డీటెయిల్గా వెళ్తాను నేను, ఇంకా నువ్వు కంగారు పడకు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫ్రోస్ అండ్ ట్యాంపర్డ్ రికార్డ్స్ 23 to 24 కనిపిస్తుంది కదా స్లైడ్లో మీకు. పొలిటికల్ అండ్ పబ్లికల్ కాంట్రవర్సీస్లోకి ఇరుక్కుంది. ఇక్కడ చూసుకుంటే సమ్మరీ ఆఫ్ ప్రాబ్లమ్స్ బిట్వీన్ 2019 to 2024, 2019 నుంచి 2024 దగ్గర జరిగిన ప్రాబ్లమ్ లిస్ట్ మనం చూసుకుంటే ఎర్రర్ ఇన్ బౌండరీ మ్యాపింగ్ అండ్ పార్సలింగ్ డేటా, అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అండ్ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్, సాఫ్ట్వేర్ గ్లిచెస్, ట్రైబల్ అండ్ మార్జినైజ్డ్ రైట్స్ కన్సర్న్, రిజిస్ట్రేషన్ ఫ్రీజెస్ అండ్ ట్యాంపరింగ్ ఇష్యూస్, పబ్లిక్ అండ్ పొలిటికల్ కాంట్రవర్సీస్. ఇది మనం ఎలగబెట్టిన సర్వే. జగన్ అన్న భూరక్షరాళ్ళు. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, జగన్ భూరక్షరాలు నువ్వు ఎందుకు వేసుకున్నావు? నా కళ్ళతో నేను చూశాను, కుక్కలు వచ్చలు పోసాయి అటు పైన. ఎందుకు నీ ఫోటోలో నీ పేరులో ఎంచుకున్నాలంటే దుస్థితి? యూ మైట్ బి అ పర్సన్ హూ డిడెంట్ డూ గవర్నెన్స్ వెల్, బట్ యాజ్ అ కామన్ పర్సన్ ఎవరి పేరు పైన అలా పోస్తే బాధ ఉండదా? నేను చూసి జాలిపడ్డా. నేను ఇది ఎక్కడ పూసారు వేరాయి?